రీతు బదులు సంజన వెళ్ళిపోయినా బాగుంటుండే. ఎందుకంటే ఎప్పుడు ఆమె ఒక ఆమె ఉంటుండే ఒక ఆమె పేరేమో దివ్య కాదురా, సన్న ఉంటుండే ఎవడు. అంటే మీరు చదువుకునేది ఫస్ట్ చదువుకోండి ఫస్ట్. నేను బిగ్ బాస్ చూడను. ఎందుకు? నాకు చూడబుద్ది కాదు అది. మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు? సుమన్. ఎవరు విన్నర్ అవుతారు అనుకుంటున్నారు మీరు? విన్నర్ అంటే మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు? కళ్యాణ్ పడాల. ఎందుకు? ఇమాన్యుయల్ అంటే ఇష్టం. మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు? డిమోన్ పవన్, కొన్ని ఓవర్ కాన్ఫిడెంట్ గా ఎవరు ఉన్నారు? తనుజ అండ్ సంజన. టాప్ 5 లో ఎవరెవరు ఉంటారు అనుకుంటున్నారు? ఇంకా బర్నీ తప్ప టాప్ 5 అందరూ ఉంటారు. హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు ఎస్ఎస్ మీడియా. నేను మీ స్ఫూర్తి డాగ్. సో ఈరోజు మనం పబ్లిక్ని బిగ్ బాస్ రివ్యూ అడగబోతున్నాం. ఈ వీకెండ్ ఎవరు ఎలిమినేట్ అవుతారో వాళ్ళని అడిగి తెలుసుకుందాం. ఈ వీక్ గేమ్ టాస్క్ చూసుకుంటే కంటెస్టెంట్స్ అందరూ చాలా బాగా ఆడుతున్నారు. సో వీకెండ్లో ఎవరు ఎలిమినేట్ అవుతారో వాళ్ళని అడిగి తెలుసుకుందాం రండి. బిగ్ బాస్ చూస్తుంటారా రోజు? సుమన్ అన్న కోసం చూస్తున్నాను. సుమన్ గారి కోసం. మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు? సుమన్. ఆయననే విన్నర్ అవ్వాలనుకుంటున్నారా? అదే కోరుకుంటాం కానీ ఎందుకు? అంటే మిగతా కంటెస్టెంట్ కూడా స్ట్రాంగ్ కాంపిటీషన్ ఇస్తున్నారు కదా. చిన్నప్పుడు జయం సినిమా చూసిన, అప్పటి నుంచి సుమన్ అన్న మూవీస్ కోసం సపోర్ట్ చేస్తున్నారా? అట్లా కాదు, ఆయన మంచిగా చేశారని సపోర్ట్. గేమ్ పరంగా ఆయన కంటే స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ ఉన్నారు కదా. ఏమో మాకైతే సుమన్ అన్న. అవును, ఆయననే మీ ఫేవరెట్ కంటెస్టెంట్? అంతే ఆయన. ఓకే, థ్యాంక్ యూ. ఎవరు విన్నర్ అవుతారు అనుకుంటున్నారు మీరు? విన్నర్ అంటే తను ఇంకొక అమ్మాయి ఉంటుంది, అమ్మాయి పేరు తెలియదు. తనుజ. తన్విజ్. అదే రీతుకి సంథింగ్ సపోర్ట్ చేయలేదు చూడండి. సంజన గారు వైట్ అనే ఉంటుంది, అమ్మాయి పేరు తెలియదు. అమ్మాయి వస్తుందేమో డౌట్. తనుజ సంజన గారు ఇద్దరే ఉన్నారు హౌస్ లో. సో టాప్ 5 లో ఎవరెవరు ఉంటారు అనుకుంటున్నారు మీరు? టాప్ 5లో వచ్చేసి ఇమ్ము అయితే ఫస్ట్, ఇంకా ఇంకొక అమ్మాయి తను, మళ్ళీ రీతు వచ్చి ఇంకొక అబ్బాయికి సపోర్ట్ చేస్తారు చూడండి, కళ్యాణ్. సో కళ్యాణ్ కి బయట బాగా సపోర్ట్ ఉన్నారు. అంటే కామనర్ అని సపోర్ట్ చేస్తున్నారా, లేకుంటే ఆర్మీ మ్యాన్ అని సపోర్ట్ చేస్తున్నారా? లేదు, అట్లనే ఏం లేదు. నార్మల్గా షో పరంగా అయితే అంటే సోషల్ మీడియాలో కామెంట్స్ ఏమొచ్చినాయంటే ఫేమ్ కోసమే ఆర్మీ జాబ్ వదిలేసి ఇట్లా బిగ్ బాస్ కి వచ్చి ఉండొచ్చు. బట్ ఎట్లా అంటే రూమ్లో ఎట్లుంటున్నది కదా మనకు కావాల్సింది, అంతే. బయట అదంతా ఇప్పుడు అట్లా చూసుకుంటే హీరోలు ఇవన్నీ వేరే కదండి. అంటే లాస్ట్ వీక్ రీతు ఎలిమినేషన్ ఫేర్ అనుకుంటున్నారా, అన్ఫేర్ అనుకుంటున్నారా? ఫేరే అనుకోవచ్చు, అంతా ఓవర్ యాక్టింగ్ ఉంటుంది. ఓకే, ఈ వీక్ ఎవరు ఎలిమినేట్ అవుతారు అనుకుంటున్నారు? ఈ వీక్ నాకు తెలిసి ఆ పొట్టి ఉంటాడు, ఆయన పేరు ఏంది? సుమన్. సుమన్ అయితే కాదు, సుమన్ అసలు కాదులే కానీ. ఓకే, బిగ్ బాస్ చూస్తుంటావా రోజు? చూస్తాక. నీ ఫేవరెట్ కంటెస్టెంట్ కళ్యాణ్ పడాల. ఎందుకు? బాగా ఆడతాడు, మంచిగా డిసిప్లిన్ ఉంటుంది, ఎప్పుడు ఏడ చూపెట్టాలో అక్కడనే చూపిస్తాడు. ఏదైనా మాటలు అంటే కామనర్ అని సపోర్ట్ చేస్తున్నా? కామనర్ సపోర్ట్ చేస్తా, తెలుసు. సోల్జర్ అక్క, ఇంకా మంచిగా ఉంటాడు, డిసిప్లిన్. ఏదైనా ఎప్పుడు రియాక్ట్ కావాలో అప్పుడు రియాక్ట్ అవుతాడు. విన్నర్ ఆయన అవుతాడు అనుకో. టాప్ 5 లో ఎవరెవరు ఉంటారు అనుకుంటారు? టాప్ 5 లో డిమోన్ పవన్ ఉంటాడు, ఇమాన్యుయల్ ఉంటాడు, బర్నీ ఉంటాడు అక్క, తనుజ. ఓకే, లాస్ట్ వీక్ రీతు ఎలిమినేట్ అయింది కదా. సో ఫేర్ అనుకుంటున్నావా, అన్ఫేర్ అనుకుంటున్నావా? ఫేరే అనుకుంటున్నాక. ఏం లేదా స్టోరీ, ఏం లవ్ స్టోరీ నడిపిస్తున్నారు, లవ్ ట్రాక్ నడిపిస్తుందా? కంటెంట్, అది కూడా కంటెంటే కదా. ఓకే, తనుజ పిఆర్ సపోర్ట్ వల్లనే ఇంకా ఇంట్లో ఉంది అనేసి అంటున్నారు సోషల్ మీడియాలో. సో నువ్వేమంటావు దాని గురించి? పిఆర్ ఏమో అక్క, తెలియదా? ఓకే, లాస్ట్ వీక్ అంటే కళ్యాణ్ని ఒక 2-3 వీక్స్ నుండే సపోర్ట్ చేస్తున్నారు, అంటే గేమ్ పరంగా అయినా. దానికి ముందు సపోర్ట్ చేయలేదు. దానికి ముందు నువ్వు సపోర్ట్ చేసావు, ఓటు వేసావా? వేసిన, మిస్డ్ కాల్ ఇచ్చిన. ఫ్యాన్ బేస్ చాలా ఉంది అక్క కళ్యాణ్ కూడా మంచిగా. అంటే సోషల్ మీడియాలో ఏమంటున్నారు కామెంట్స్లో, అంటే డబ్బుల కోసం ఫేమ్ కోసమే కళ్యాణ్ వచ్చిండు అనేసి అంటున్నారు. అట్లేం లేదు అక్క, ఆయనకి ఫస్టే సోల్జర్ అంటే ఇష్టం, ఆయన సోల్జర్ యాక్టింగ్ అంటే ఇష్టం అంట. తర్వాత ఇది ఆర్మీ జాబ్ వదిలేసి ఫేమ్ కోసమే వచ్చిండు కళ్యాణ్ అనేసి అంటున్నారు. సో నువ్వేమంటావు? అంతే అక్క, ఏం లేదు. థ్యాంక్ యూ. ఇమాన్యుయల్ అంటే ఇష్టం. ఎందుకు? ఇమాన్యుయల్ మంచి స్ట్రాటజీతో అన్నిటితో పెట్టి ఆడతాడు. ఆయన అందరినీ ఫన్ చేస్తాడు, ఇంకా అందరితో మంచిగా ఉంటాడు. ఎట్లా ఎవరి దగ్గర ఉండాలి, ఏ మూమెంట్ ఇవ్వాలి ఆయనకు తెలుసు ప్రతి ఒక్కటి. ఓకే, ఆ టాప్ 5 లో ఎవరెవరు ఉంటారు అనుకుంటున్నాను? టాప్ 5 లో టాప్ 1 లో అయితే ఇమాన్యుయల్ ఉంటాడని నేను అనుకుంటున్నా. సెకండ్ రన్నర్ ఎవరు? సెకండ్ లో అయితే తనుజ అన్న, కళ్యాణ్ అన్న. అంటే మొన్న పాయింట్స్ వచ్చినాయి, టాప్ 2,500 lakhs ఏమో ఇమాన్యుయల్కి వచ్చినాయి. సో తనని 3 ఏమో 4 తీసేసినారు కదా గేమ్. దాని మీద ఎందుకంటే వాళ్ళు
వాళ్ళు కూడా ఆడాలని వాళ్ళకి ఛాన్స్ దొరకాలని చెప్పి టాప్ 1 తీసేసిర్రు. సంజన గారు మళ్ళీ రివర్స్ అయినారు కదా. సంజన గారికి మస్తు చేసిండు ఇమాన్యుల్, కానీ ఆమె పట్టించుకోలేదు. అసలు ఏం గేమ్ లేదు. ఆయన నాగార్జున ఆయననే ఉంచుతుండే సంజన, ఆమె ఏం ఆడతలేదు. లాస్ట్ వీక్ రీతు అండ్ సంజన గారు, సో సంజన గారిని బిగ్ బాస్ టీమే సపోర్ట్ చేసి రీతుని ఎలిమినేట్ చేశారు అనుకుంటున్నావా? సంజన గారికి ఎంతో సపోర్ట్ ఇచ్చింది ఇమాన్యుల్, కానీ లాస్ట్ మూమెంట్ వరకు ఇమాన్యుల్నే తీసేద్దామని చూసింది ఆమె, కానీ అది తప్పు, చాలా తప్పు చేసింది. తను చాలా సార్లు సంజన బదులు రీతు బదులు సంజన వెళ్ళిపోయినా బాగుంటుండే. ఎందుకంటే ఎప్పుడు ఆమె ఒక ఆమె ఉంటుండే, ఆమె పేరేమో దివ్య కాదురా, సన్న ఉంటుండే ఎవడు, శ్రీజ అదక్క, ఇంకొక ఆమె తనుజ సన్న ఉంటుండే. ఆమె ఫస్ట్ వీక్ సెకండ్ వీక్ వెళ్ళిపోయింది, ఆమెతోనే వెళ్ళిపోవాల్సింది. ఆమె ఏం ఆట ఆడతలేదు, ఆమె ఏం ఆట ఆడతలేదు. అదే ఉంచిండే ఇంకా అట్లా ఆడుతున్నాను అని, ఆమె ఏం ఆడతలేదు. ఇప్పటికే ఎన్నో ఆర్గ్యుమెంట్స్ అయినాయి ఆమె మీద, కానీ ఆమెకి ఇంట్రెస్ట్ లేదు. తనుజని ఆడియన్స్ చాలా మంది ఫేక్ అని అంటున్నారు, అంటే బయట పిఆర్ సపోర్ట్ వల్ల. ఆమె సెల్ఫ్ చూసుకుంటది. ఆ రోజు నిన్న దాంట్లో ఏమైంది, డెమో అని, ఇంకా జెన్యున్ డెమో అని పోయి ఆమెను బతిమలాడి అట్లా తీయొద్దు, వాళ్ళు ఎంతో కష్టపడి వచ్చినా అంటే ఆమె సెల్ఫ్ చూసుకుంది, మేమే ఉండాలి ఫస్ట్లో అట్లా అని. కానీ ఇమాన్యుల్ అందరితో మంచిగా ఉంటాడు, మంచిగా ఆడతాడు. ఈ సీజన్ మొత్తంలో అన్ఫేర్ ఎలిమినేషన్ అని చెప్పు అంటే ఎవరి పేరు చెప్తారు మీరు? అన్ఫేర్ ఎలిమినేషన్ అంటే ఇది రీతు అన్ఫేర్ ఎలిమినేషన్ అనుకుంటున్నావా? సరే, కాసేపు నెగిటివిటీ పక్కన పెట్టేసి చూస్తే ఈ సీజన్ మొత్తంలో నీకు ఎవరు స్టోరీ కనెక్ట్ అయ్యింది, హార్ట్ టచ్ అయింది? ఇది నువ్వు కొంచెం దగ్గర వీళ్ళ బాండింగ్, భరణి ఇంకా తనుజ. ఒక్క స్టోరీ ఎవరికి కనెక్ట్ అయింది బాగా, నీకు నచ్చిన? ఇంకా ఎవరు, రీతు ఇంకా డెమాన్ పవన్. ఓకే, రీతుని ఎలిమినేట్ చేసి సంజనాని సేవ్ చేయడం బిగ్ బాస్ టీమ్ సపోర్ట్ వల్లనే అనుకుంటున్నావా? అట్లా అని కాదు, కానీ ఎవరి గేమ్ బట్టి వాళ్ళది ఉంటుంది అక్క. ఆమె ఇన్ని రోజులు ఏం చేసింది, రీతు అది చేద్దాం, పవన్కి సపోర్ట్ చేద్దాం అన్నీ చేసింది. ఆమె గేమ్ ఆమె ఆడలేదు, అందుకనే వెళ్ళిపోయింది. కానీ సంజన ఏం చేసింది, నా సెల్ఫ్ గేమ్ నేను స్టార్ట్ చేయాలని చెప్పి నేను స్టార్ట్ చేసి ఆమె ఆడింది కాబట్టి ఎలిమినేట్ కాలేదని నేను అనుకుంటున్నాను. సో భరణి గారి కోసం నాగబాబు గారు వచ్చినారు కదా, సో భరణి అసలు గేమ్ ఏం ఆడాడు నాకు తెలిసినంత వరకు, కానీ అప్పుడు ఆడలేడు అక్క. కానీ ఇప్పుడు కంబ్యాక్ అంటే బిగ్ బాస్ టీమ్ నాగబాబు గట్టి అదేంటి సపోర్ట్ వల్లనే ఇంకా హౌస్ లో ఉన్నాడు, మళ్ళీ వచ్చారు అని చెప్పేసి ఇక ఆయన ఆడడం బట్టి వైల్డ్ కార్డ్ లో ఎంట్రీ మళ్ళీ ఇచ్చారు అక్క. ఓకే, అండ్ ఫైనలిస్ట్ మొన్న కళ్యాణ్ అయినాడు కదా, అది డిజర్వింగ్ అనుకుంటున్నావా? డిజర్వింగ్ అక్క, ఎందుకంటే ఆయన మంచిగానే ఆడతాడు కాబట్టి. నా ఇష్టమైనది అయితే ఇమాన్యుల్. ఓకే, మొన్న సంజన అండ్ రీతు గొడవ జరిగింది కదా, పవన్తో నువ్వు నైట్ మొత్తం కూర్చుంటున్నావు, అంటుకొని కూర్చుని నాకు కంఫర్ట్ గా లేదు అలా ఆ స్టేట్మెంట్ పాస్ చేయడం కరెక్టేనా తన మీద? అట్లా ఆమె వేరే రూపంలో కన్వే చేద్దామని అర్థమైంది, కానీ వాళ్ళు వేరే దగ్గర అర్థం చేసుకున్నారు. హౌస్లో ఇంకొక కంటెస్టెంట్ పేరు ఇమాన్యుల్ చెప్పినారు, ఇంకొక కంటెస్టెంట్ పేరు చెప్పమంటే మీరు ఎవరి పేరు చెప్తారు? ఓకే, ఈ బిగ్ బాస్ ఫైనలిస్ట్కి వచ్చేసింది కదా, ఇంకొన్ని రోజులు అయితే గ్రాండ్ ఫినాలి. సో ఇప్పటి వరకు మీకు నచ్చిన గేమ్ అండ్ కంటెస్టెంట్ ఎవరు? ఇమాన్యులేనా? ఓకే, థ్యాంక్ యూ. బిగ్ బాస్ చూడవా నువ్వు? నేను బిగ్ బాస్ చూడను. ఎందుకు? నాకు చూడవద్దు కదా. అది ఎందుకు బాగాలేదు ఈ సీజన్? మంచిగా ఉంటుంది కానీ నాకు చూడవద్దు కదా. అంటే సీజన్ 1 నుండి ఏవి చూడవా? సీజన్ 7 పల్లవి ప్రశాంత్ అన్నది చూసిన. పల్లవి ప్రశాంత్ ఇప్పుడు బ్యాట్ చేస్తున్నారు కదా, మరి చాలా చేసుకొని ఫస్ట్ అప్పుడైతే విన్నర్ అయిపోయింది కదా. బిగ్ బాస్ చూడకుండా ఇంకేం చేస్తావు? చదువుకుంటావా? గుడ్ బై. ఓకే, బిగ్ బాస్ చూస్తుంటారా? చూస్తాను. ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు? కళ్యాణ్. ఎందుకు అంటే తను బాగా ఆడతాడు. కామనర్ అని సపోర్ట్ చేస్తున్నారు, లేకుంటే ఆర్మీ మ్యాన్ అని సపోర్ట్ చేస్తున్నారు? కామనర్ అని సపోర్ట్ చేస్తుంటాను. అంటే తనని సోషల్ మీడియా కామెంట్స్లో ఏమంటున్నారు, జాబ్ వదిలేసి డబ్బుల కోసం అండ్ ఫేమ్ కోసమే వచ్చినాడు అనేసి అంటున్నారు. మీరు దాని మీద ఏమంటారు? డబ్బుల కోసం ఫేమ్ కోసం అంటే ఫేమ్ కోసం ఎవరైనా వస్తారు కదా, సో తను కూడా రావాలి అనుకున్నాడు, ఫేమ్ కోసం అందరిలో తెలియాలి అనుకున్నాడు, సో వచ్చాడు అన్నమాట. టాప్ 5లో ఎవరెవరు ఉంటారు అనుకుంటున్నారు? టాప్ 5లో వచ్చేసి కళ్యాణ్ పడాలా, ఓకే, తనూజ ఉంటుంది అండ్ ఇమాన్యుయల్ ఉంటారు. అంటే మొన్న ఫైనలిస్ట్ అయినాడు కదా కళ్యాణ్, సో కళ్యాణ్కి కాకుండా ఇంకెవరికైనా అయ్యి ఉంటే బాగుండు అని మీరు ఎవరు అనుకున్నారు? ఇమాన్యుయల్ అయ్యి ఉంటే బాగుండు అనుకున్నాను. ఓకే, లాస్ట్ వీక్ రీతు ఎలిమినేట్ అయింది కదా, అన్ఫేర్ అనుకుంటున్నారా? అన్ఫేర్ అనుకుంటున్నాను. అదే సంజన గారిని బిగ్ బాస్ టీమ్ సపోర్ట్ చేస్తూనే రీతుని ఎలిమినేట్ చేశారు అని చెప్పేసి అంటున్నారు, మీరు ఏమంటారు దాని మీద? నాకు కూడా అలానే అనిపిస్తుంది, అన్ఫేర్ అని చెప్పేసి. ఎందుకు? తన గేమ్ బాగానే ఉందా? తను బాగానే ఆడింది కదా, మొన్న లాస్ట్ కూడా బాగానే ఆడారు. ఓకే, అంటే భరణిని కూడా సపోర్ట్ చేస్తుంది అంటున్నారు సోషల్ మీడియాలో, నాగబాబు వచ్చిన తర్వాత బిగ్ బాస్ టీం చాలా సపోర్ట్ చేస్తున్నారు అనేసి అంటున్నారు.
అంటున్నారులే కానీ ఏమో అన్నీ వస్తూ ఉంటాయి కదా అలాగా గాసిప్స్ అనేవి. ఓకే, తనుజ బయట పిఆర్ సపోర్ట్ వల్లనే ఇంకా హౌస్లో ఉంది అండ్ నెగిటివిటీ రాకుండా కవర్ చేస్తున్నారు బయట పిఆర్ వాళ్ళు అనేసి అంటున్నారు. తన గేమ్ మీకు ఎలా అనిపించింది? అండ్ తన గేమ్ అంటే పర్లేదు. అంటే హౌస్ మొత్తంలో ఆడియన్స్ సపోర్ట్ చూసుకొని ఓవర్ కాన్ఫిడెంట్గా ఎవరు ఉన్నారు? తనుజానే. ఎందుకు అనుకుంటున్నారు అలా? చూస్తున్నాం కదా, అందరం చూస్తూ ఉంటాము. తనుజ ఓవర్గా ఉంటుంది, అన్నిటికీ చేస్తూ ఉంటుంది కదా. సో గేమింగ్లో అంతగా ఉండదు, అందరి సపోర్ట్ తీసుకుంటూ ఉంటుంది, మళ్ళీ ఎవరి సపోర్ట్ లేదంటుంది. ఈ వీక్ ఎవరు ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి అనుకుంటున్నారు? ఈ వీక్ అయితే నేను సుమన్ శెట్టి గారు లేదంటే సంజన గారు అవుతారు అనుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ. మీ పేరు? అంబల్లి. ఓకే, బిగ్ బాస్ చూస్తుంటారా రోజు? చూస్తాం. మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు? డిమోన్ పవన్. ఎందుకు అనుకుంటున్నారు? ఎందుకంటే తను స్ట్రాటజీస్ బాగుంటాయి అండ్ అట్లనే ప్రతి దగ్గర స్టాండ్ తీసుకుని మంచిగా ఆడతాడు. అంటే రీతు వెళ్ళిపోయిన తర్వాత తనకి ఎవరు ఎక్కువ సపోర్ట్ చేస్తలేరు కదా. టాప్ 5 ఎవరెవరు ఉంటారు అనుకుంటున్నారు? డిమోన్, కళ్యాణ్, ఇమాన్యుల్, తనుజ, కళ్యాణ్. ఎందుకు కళ్యాణ్ నచ్చాడా నీకు? లేదు. ఎందుకు? చెప్పు. ఫైనలిస్ట్లో ఉన్నాడు అంటే మొన్న బిగ్ బాస్ చూసావా? మొన్న ఫైనలిస్ట్ అయ్యాడు కదా కళ్యాణ్. సో డిజర్వింగేనా లేకపోతే ఆయనకు కాకుండా వేరే అతనికి వచ్చుంటే బాగుండు? యాక్చువల్గా పవన్ కి ఛాన్స్ ఉంటే తను ఫస్ట్ ఫైనలిస్ట్ అవుతుండే. బట్ అక్కడ తను ఏమనుకున్నా అంటే బ్రిక్స్ టాస్క్ లో అవి సరిగ్గా పట్టలేదు. సో దానివల్ల తనకి అక్కడ లూజ్ అయిపోయింది. రీతు ఎలిమినేషన్ ఫేర్ అనుకుంటున్నావా? అది టోటల్ అన్ఫేర్. ఎందుకు అనుకుంటున్నావా? ఆమె లాస్ట్ వరకు ఆమె బెస్ట్ ఇచ్చింది, అట్లానే లాస్ట్ టాస్క్ వరకు ఆమె ఉంది. సో మేబీ ఆడియన్స్ ఓటింగ్ వల్ల అలా వెళ్ళింది. ఆడియన్స్ ఓటింగ్ వల్ల అనుకుంటున్నావా లేకపోతే బిగ్ బాస్ టీమ్ సంజన గారిని సపోర్ట్ చేసుకుంటూ రీతుని ఎలిమినేట్ చేశారు అనుకుంటున్నావా? బిగ్ బాస్ టీమే. సంజన గారు ఫస్ట్ వెళ్ళిపోయారు, బట్ రీతు లాస్ట్ వరకు రీతు లాస్ట్ వరకు ఉంది. తను లాస్ట్ వీక్ చూసుకుంటే తనని చాలా మాటలు అన్నది. నువ్వు నైట్ మొత్తం పవన్తో కూర్చుంటున్నావు అండ్ నాకు కంఫర్ట్గా లేదు అలా కూర్చోవడం. తన కోసం సాక్రిఫైస్ చేసింది కదా, ఆ స్టేట్మెంట్ని పాస్ చేయడం మీకు ఎలా అనిపించింది? అసలు మాకు కంఫర్ట్గా లేకుండే అప్పుడు. ఎట్లా అంటే తనే కరెక్ట్ అనుకున్నావు? నాకైతే రీతువే కరెక్ట్ అనిపించింది. రీతు అయితే జస్ట్ మీరు కనిపిస్తలేరు గేమ్లో, వైల్డ్ కార్డ్స్ రావడం వల్ల మీరు వైల్డ్ కార్డ్స్ వచ్చినప్పటి నుంచి మీకు ఏం కనిపిస్తలేదు, సరిగా ఆడట్లేరు, మీరు బెస్ట్ ఆడాలని చెప్పి నామినేషన్ చేసింది తను. బట్ తను తీసుకోవడం ఎలా తీసుకున్నారంటే ఆమెను ఎలిమినేట్ చేద్దామని చెప్పి రాంగ్ వేలో తీసుకున్నది సంజన. ఏమైనా ఉంటే పర్సనల్ ఉంటే నార్మల్గా టాకింగ్ ఉండాలి. అప్పుడు వాళ్ళిద్దరు కలిసి కూర్చున్నప్పుడు డైరెక్ట్గా చెప్పాలి, కానీ ఇలాగా ఒక అమ్మాయి మీద ముద్ర పడితే అది కొంచెం డిఫరెంట్ ఉంటుంది. సో ఓకే, సంజన గారు చాలాసార్లు బిగ్ బాస్ హౌస్లో పర్సనల్ లైఫ్ని తీసుకొచ్చారు. రీతుని కూడా అనేసింది ఇలా చిన్న చిన్న స్టోర్స్. సో అలా అనడం కరెక్ట్ అనుకుంటున్నాను? లేదు, నాకైతే అది కరెక్ట్ అనిపించలేదు. ఎందుకు రీజన్? ఎందుకంటే ఇప్పుడు నార్మల్గా కామన్ పీపుల్ కూడా అందులో ఉన్నారు, అట్లానే సెలబ్రిటీస్ ఉన్నారు. ఇప్పుడు ఎలా అంటే సరే, నీ సపోర్ట్ ఎవరికి? కామనర్స్కా లేకపోతే సెలబ్రిటీస్? కామనర్స్కే, బికాజ్ నేను కూడా కామనరే కాబట్టి. నీకు ఛాన్స్ వస్తే వెళ్తావా? వెళ్తావా? ఏ సీజన్లో వెళ్దాం అనుకుంటున్నా? నాకెప్పుడు ఛాన్స్ వస్తే అప్పుడు వెళ్తా. ఓకే, సెలబ్రిటీ అయితే తీసుకుంటారు. సో అండ్ తనుజ బయట పిఆర్ సపోర్ట్ వల్లనే ఇంకా హౌస్లో ఉంది. బయట అవును, అంటే తను సేఫ్ గేమ్ ఆడుతుంది అనిపిస్తుంది. ఫేక్గా ఉంది అనుకుంటున్నావా? ఫేక్ అయితే ఏం లేదు. ఫస్ట్ బర్నీ గారితో నాన్న అని చెప్పి ఉంది. దాని తర్వాత ఆయన ఎలిమినేట్ అయిపోయాక కళ్యాణ్తో ఇట్లా కొంచెం క్లోజ్ ఉంది. ఆఫ్టర్ ఏమంటారు దివ్య వెళ్ళిపోయాక మళ్ళీ నాన్న అని చెప్పి ఆ బాండ్ మళ్ళీ వాళ్ళకి క్రియేట్ అయింది. ఆమె కంటెంట్ కోసం మారుతుంది అనిపిస్తుంది నాకైతే. అవును. అండ్ కళ్యాణ్ గురించి చూసుకుంటే సోషల్ మీడియాలో ఏమంటున్నారు, ఆర్మీ జాబ్ వదిలేసి బిగ్ బాస్కి డబ్బుల కోసం అండ్ ఫేమ్ కోసమే వచ్చాడు అనేసి అంటున్నారు. నువ్వేమనుకుంటున్నావు? నేనైతే అలా ఏం అనుకుంటలేదు. ఇప్పుడు కామనర్స్కి ఉంటుంది, నేను కూడా ఒక సెలబ్రిటీ అవ్వాలి, నేను కూడా అందరికీ తెలియాలి కోసం వచ్చాడు కళ్యాణ్ అంటే. బయట సపోర్ట్ అయితే ఆల్మోస్ట్ కళ్యాణ్ అండ్ ఇమాన్యుల్ తనుజకే ఉంది. సో నువ్వు ఏమంటావు దాని మీద?
మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు? నా ఫేవరెట్ కంటెస్టెంట్ డిమోనే. ఓకే, ఈ వీక్ ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ ఎవరికి ఎక్కువ ఉన్నాయి? మేబీ Nomination సంజన 6 members. Okay. గేమ్ ఏం ఆడట్లేదు కదా, మేబీ ఉండొచ్చు సంజనకి. అండ్ అట్లానే అంటే భరణి, ఆడియన్స్ సపోర్ట్ చూసుకొని ఓవర్ కాన్ఫిడెంట్గా ఎవరు ఉన్నారు? తనుజ అండ్ సంజన. ఓకే, థ్యాంక్ యూ సో మచ్, చాలా బాగా మాట్లాడారు. హాయ్ అండి, మీ పేరు? నారాయణ స్వామి. సో మీ బిగ్ బాస్ చూస్తూ ఉంటారా రోజు? చూస్తుంటాను. మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు? డైమండ్ పవన్. డైమండ్ పవన్. సో ఎందుకు అనుకుంటున్నారు? దట్ ఈస్ గుడ్ గై. అంతే ఇక అంటే రీతు వెళ్ళిపోయిన తర్వాత తనకి సపోర్ట్ లేదు కాదు కానీ సపోర్ట్ ఎవరు ఇవ్వలేదు కదా. సో నిన్నటి ఎపిసోడ్ చూసుకున్నా, బాల్ టాస్క్లో చూసుకున్నా ఎవరు ఎక్కువ సపోర్ట్ చేయలేదు. సో ఏమనుకుంటున్నారు? తనకి సపోర్ట్ అవసరం లేదు, తన గేమ్స్ ఆడతాడు, తెలియగలడు, ఆనెస్ట్ పర్సన్. టాప్ 5 లో ఎవరెవరు ఉంటారు అనుకుంటున్నారు? టాప్ 5 సంజన, బర్ని తీసేసి మిగిలిన వాళ్ళు అందరూ ఉంటారు. అందరు ఉంటారని. అయితే లాస్ట్ వీక్ రీతు ఎలిమినేషన్ జరిగింది కదా, ఫేర్ అనుకుంటున్నారా అన్ఫేర్ అనుకుంటున్నారా? వేరే మాలో డిమాండ్ పవన్ ఫ్యాన్స్ వాళ్ళని కోరుకుంటున్నారు. ఓకే, సంజనాని సపోర్ట్ చేయడం కోసమే రీతుని ఎలిమినేట్ చేశారు అంటున్నారు. ఎస్, అది నిజమే. అంత నిజమే. బిగ్ బాస్ సో భరణిని కూడా సపోర్ట్ చేస్తున్నారు బిగ్ బాస్ టీమ్. ఆయన నాగబాబు గారు కూడా వెళ్ళిన తర్వాత నాగబాబు కాదులే కానీ బర్నీ గారు బిగ్ బాస్ టీమ్ సపోర్ట్ చేస్తున్నారు అనుకుంటున్నావా? సపోర్ట్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. హాయ్ అండి, మీ పేరు? భూషణ్. ఓకే, రోజు బిగ్ బాస్ చూస్తూ ఉంటారా? చూస్తుంటానండి. మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు? ఇమాన్యుయల్. ఓకే, టాప్ 5 లో ఎవరెవరు ఉంటారు అనుకుంటున్నారు? ఇంకా భరణి తప్ప టాప్ 5 అందరూ ఉంటారు కాబట్టి. భరణి తప్ప అందరు ఉంటారు అనుకుంటున్నారు. అయితే కళ్యాణ్ గురించి మీరేమంటారు? కామనర్ అని సపోర్ట్ చేస్తున్నారా లేకపోతే అంతే, మొన్న అయితే పల్లె ప్రశాంత్ని ఎలా అయితే సింపతితో ఎలా అయితే చేసారో ఇప్పుడు అలాగే అనిపిస్తుంది. సపోర్ట్ చేస్తున్నారు అనుకుంటున్నారా? సేమ్ అంతే అనిపిస్తుంది. ఎందుకు అంటే గేమ్స్ అయితే బాగానే ఆడుతున్నాడు. 2-3 వీక్స్ నుండి బయట సపోర్ట్ చాలా ఉంది. ఇమాన్యుయల్ కంటే ఎక్కువ ఆడట్లేదుగా. ఎందుకు అట్లా అనుకుంటున్నారు? ఎంతసేపు లవ్ అఫేర్ అనుకుంటూ తనుజ తిరుగుతూ ఉంటాడు. తనుజ గేమ్స్తో పోల్చుకుంటే ఇమాన్యుయల్తో చాలా తక్కువ. టాప్ 5 లో ఉంటారు అనుకుంటున్నారు. టాప్ 5లో ఉంటాడు. తనుజ బయట పిఆర్ సపోర్ట్ వల్లనే ఇంకా హౌస్లో ఉంది అనేసి అంటున్నారు. దాని మీద మీరేమంటారు? పిఆర్ సపోర్ట్ అనేది అది అందరికీ ఉంటుంది. పిఆర్ సపోర్ట్ అంటే నెగిటివిటీ రాకుండా కవర్ చేస్తున్నారు బయట పిఆర్ వాళ్ళు అనేసి అంటున్నారు. వాళ్ళు ఎంత కవర్ చేసినా అది వస్తూనే ఉంటుంది. ఈ వీక్ ఎవరు ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి అనుకుంటున్నారు? ఈ వీక్ కంపల్సరీ భరణి గారా? అయితే లాస్ట్ వీక్ రీతు ఎలిమినేట్ అయింది కదా. అవును. సో ఫేర్ అనుకుంటున్నారా అన్ఫేర్ అనుకుంటున్నారా? అన్ఫేర్ అని అనుకుంటాం.